పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. ఈ యొక్క ఆరాధన సమయంలో మనమందరం కలిసి మీరెక్కడ ఉండినా సరే ఈ సమయంలో కన్నులు మూస్తూ దేవుని పాదాల చెంద మా జీవితములను అర్పించుకుందాం. ఆ దేవునికి తెలియలేనిది ఏమి కూడా మన జీవితంలో లేదు. మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒక తెరచిన పుస్తకము వలె మనం సమర్పించుకుందాం. ఆ దేవుని గురించి దేవుని వాక్యం నేర్పిస్తున్నటువంటి ఒక విషయం, ప్రభు నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతమైనటువంటి నేత్రములు. అది మానవుడు చేసే ప్రతి పాపములను, ప్రతి విషయములను, ప్రతి రహస్య కార్యములను కూడా గమనించే నేత్రములు ప్రభు నేత్రములు. అందరూ కూడా ఒక నిమిషం కన్నులు మూస్తూ చేతులు జోడిస్తూ దేవుని పట్ల మన యొక్క విశ్వాసాన్ని, దేవుని పట్ల మనకున్నటువంటి భక్తిని, దేవుని పట్ల మనకున్నటువంటి భయమును వెల్లడి చేసి ఒక నిమిషం మౌనముగా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రభువా నీ సన్నిధిలో మేము చేరి ప్రార్థన చేస్తూ ఉండగా, ఆనాడు శతాధిపతి దేవుని సన్నిధిలో నిలబడి అతడు చెప్పినటువంటి ఒక ప్రార్థన, దేవా నీవు నా సన్నిధికి, నీవు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు. నీ ఒక మాట పలిగినా చాలు, నా సేవకుడు స్వస్థత పొందుకుంటాడు. ఈ యొక్క ఆరాధన సమయంలో సాధ్యమైన వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడ ఉండినా కూడా ప్రభు సన్నిధిలో మోకరించండి. ఆరోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించండి. ఈ ఆరాధన సమయంలో దేవుడు వాళ్ళందరినీ కూడా చూస్తున్నారు. చాలా మంది కూడా ఫోన్ ద్వారా కూడా అనారోగ్య పరిస్థితిలో మేము ఉన్నాము, మా కోసం ప్రార్థన చేయండి. చాలా మంది ప్రార్థన సహాయం అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సమయంలో మనం దేవుని సమక్షంలో ఉండి, దేవా నీ అద్భుతకరమైన స్వస్థత కార్యము నీ బిడ్డల కోసం చెయ్యము అని ప్రార్థించే సమయం ఇది. ఆ అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవునికి పాదాల చెంత సమర్పించుకుందాం. జీవితంలో, కుటుంబంలో ఒక్కొక్క సమస్యతో చాలా గలిబిలి వాతావరణం ఏర్పడిన, మనశ్శాంతి లేనటువంటి, కుటుంబ సమాధానం లేనటువంటి కుటుంబాలను కూడా దేవుని పాదాల చెంత సమర్పించి దేవుడు చెప్పినటువంటి మాటలు, నేను మీకు శాంతిని ఇస్తున్నాను, ఐ ఆమ్ గివింగ్ యూ ద పీస్. అది ప్రపంచం మీకు చూపించే శాంతి వలె ఉండేది కాదు, నేను మీకు శాంతిని ఇస్తున్నాను. ప్రభువా ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే ప్రతి కుటుంబంలో కూడా నీ యొక్క శాంతి వెలుగును వెలుగుంప చేయము ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ప్రార్థన చేసి ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని దేవా ఈ సమయంలో దర్శించి అద్భుతకరమైన నీ స్వస్థత కార్యమును, ధైర్యమును, నిరీక్షణను, స్వస్థతను దయచేయము దేవా. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనేటువంటి యువతీ యువకులందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. దంపతులను నీకు సమర్పిస్తున్నాం. పెళ్లి అయిన తర్వాత సంతానము లేక, సంతానం కోసం ఎదురు చూసి ప్రార్థన కన్నీటితో ఎదురు చూస్తున్నటువంటి ఎంతో మంది దంపతులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. తల్లి శ్రీ సభను నీకు సమర్పిస్తున్నాం. గురువులందరినీ నీకు సమర్పిస్తున్నాం. దేశ నాయకులందరినీ నీకు సమర్పిస్తున్నాం. నీ కరుణ గల హస్తం దేవా ఈ తపస్కాల రోజుల్లో మేము చేసే ఈ వడకములో ప్రభువా, ఈ ఆరాధన సమయంలో ఈ యొక్క ప్రపంచం మీద, ప్రతి వ్యక్తి మీద, ప్రతి కుటుంబం మీద నీ కరుణ గల హస్తముతో ఆశీర్వదించి, నీ కరుణ గల నేత్రముతో చూసి ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబానికి అవసరమైన సమయోజిత సహాయము నీ సన్నిధి నుండి పొందుకునే భాగ్యం ఈ ఆరాధనలో దయచేయము దేవా. మా వ్యక్తిగత ప్రార్థనలను, ఉద్దేశాలను అన్నిటినీ కూడా ప్రభు పాదాల చెంత సమర్పించి, స్తుతి సింహాసనుల మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి దేవదూతలతో కలిసి ప్రతిక్షణం పరలోకములో పరిశుద్ధుడు 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 పాడి ఆరాధించే కెరూబిన్తో, సరాఫిన్తో, పరలోక బృందముతో లీనమై మనందరం కలిసి ఆరాధన పాడి ఈ మొదటి సమయంలో మనం మన ప్రార్థనలను,
మన విశ్వాసాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం, జీవితాలను సమర్పించుకుందాం. ఆరాధన అందరం కూడా పాడి దేవుణ్ణి, దేవదూతలతో కలిసి ఆరాధన పాడి కొద్దిసేపు మనం దేవుణ్ణి మహిమపరచుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. ఆరాధన పాడుతుండగా స్తుతి సింహాసుల మీద ఆసీనుడైన దేవుడు మా దీన ప్రార్థనలు ఆలగించి పరలోక అభిషేకం, పరలోక ఆశీస్సులు దేవుడు మాపై కుమ్మరించునుగాక. అందరం కలిసి గాయక బృందముతో లీనమై ఆరాధన గాయడం పాడి మనం దేవుణ్ణి స్తుతించుకుందాం. గట్టిగా పాడు. సమర్పించి, నీ వ్యాధి బాధలను సమర్పించి, శాంతి లేని పరిస్థితులను సమర్పించి, వ్యాధిగ్రస్తులను సమర్పించి, విద్యార్థులను సమర్పించి, తల్లి స్త్రీ సభను సమర్పించి, దివ్యో నీ బిడ్డలు చేస్తుండగా పరలోక కిటికీలు తెరచి ప్రభువా, పరలోక దేవా, దీనులుచున్నాము దేవా, నీ కరుణ గల హస్తం మా మీద చాపము దేవా, నీ అద్భుతకరం, నీ తేజస్సును, నీ మహిమను మా మీద పంపుము దేవా. వెలుగును వెదకే బిడ్డలముగా వీళ్ళందరినీ మార్చుము దేవా. సహజమైనటువంటి వెలుతురకుండా చెందిన బిడ్డలముగా అందరిని మార్చుము దేవా. ఆ కుటుంబములను బాధపడే ప్రతి ఒక్కరి గ్రస్తులను ఈ సమయంలో దర్శించుము దేవా. అలసిపోయిన వారికి ఈ సమయంలో పేరిట నీకు సమర్పిస్తున్నాం. ప్రార్థన సహాయం అడిగిన వాళ్ళని సమర్పించబడిన హస్తం వ్యాధిగ్రస్తులను ఈ సమయంలో స్వస్థపరచునుగా. రోగాలతో బాధపడే బిడ్డల మీద కరుణ చూపుమ దేవా. శాంతి లేని కుటుంబములను దర్శకును కుటుంబములు దయచేయము దేవా. కుటుంబ చుట్టూ ఉన్నటువంటి చిరాదన యేసువా స్తోత్రం. వాదే రెత్రో సైతాన స్వాదే మీనింగ్ బిబాస్ deliverance we pray. The mighty name of Jesus. Let there be send your power. Lord, show your way. Hallelujah, hallelujah. Adore you, Jesus, for your holy name. Oh Jesus, we thank you. Oh Jesus, we కరుణించుము దేవా. దయామయుడా, దయచూపుము దేవా. నీ బిడ్డలం బ్రతి యేసువా స్తోత్రం, యేసువారాధన, యేసువా మహిమ, యేసు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా. యేసువా మహిమ, యేసువారాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఆరాధన నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగి దేవా, నీ సేము దేవా, గదివ్యమైన వెలుగును విడిచిపెట్టి, నీ దివ్యమైన ప్రేమను విడిచిపెట్టములను, క్షణికమైన సంతోషములను వెతకి వెళ్ళిన నిమిషములను గురించి ప్రభువా, నీ యొక్క జ్ఞాన వరం మా మీద కుమ్మరించుము దేవా. జ్ఞాన వరం, విచక్షణ దయచేయము దేవా. నీ బిడ్డలముగా ప్రభువా, వెలుగునకు చెందిన పుత్రులుగా జీవి ఆశీర్వదించుము దేవా. ఈ యొక్క తపస్కాలం మా జీవితంలో అద్భుతకరమైన దేవా, మేము చేసే ప్రార్థనల మీద కరుణించుము దేవా. మాలో ఉన్న బలహీనతలను మన్నిగల హస్తం మా మీద చాపుము దేవా. నీ మహిమ, నీ కృప. హల్లెలూయా. థాంక్స్ యు జీసస్. వర్షిప్ యు జీసస్. యేసువా స్తోత్రం, యేసుత్రం స్తోత్రం. దేవుని సమక్షములో మనం ఉండగా భయం భక్తి కలిగి ఒక సాయంకాలం మమ్మల్ని దర్శించే ప్రభువా, మా జీవితంలో ఉన్నటువంటి మీరు మాకు ఇవ్వలేనిది ఏమి కూడా మా జీవితంలో లేదు దేవా. మాకు ఇచ్చినటువంటి భద్రత, మాకున్నటువంటి తలంతులు, మా కుటుంబ వాతావరణం, సిరి సంపదలు, వాటినన్నిటినీ నీ పాదాల చెంత సమర్పిస్తున్నా దేవా. కరుణతో చూడుమ దేవా. ఆనాడు నజరేతు నివాసియగు యేసు ప్రభు వస్తున్నాడని విని త్రోవ ప్రక్కన కూర్చునేటువంటి బర్తుమియ బిగ్గరగా కేకలు పెట్టాడు, దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణింపుము.
అందరు కూడా కన్నులు మూస్తూ ఒక నిమిషం ఈ సమయం ప్రార్థన చేయవలసినది. దేవా, నీ కరుణ కోసం ప్రార్థిస్తున్నాము దేవా. ఈ తపస్కాలములో దేవా, వి డోంట్ ఆస్క్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ బ్లెస్సింగ్స్. డబ్బు కోసం అడగట్లేదు, వేరే ఏమాత్రం భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కోసం అడగట్లేదు. ఈ తపస్కాల ప్రార్థనలో, ఈ వడకములో, ఈ ఆరాధనలో దేవా, ఆధ్యాత్మికమైన బలం కోసం ప్రార్థిస్తున్నాము దేవా. శోధనలను గెలించే బలం మాకు కావాలి దేవా. సైతాను శోధనల నుండి దూరముగా పారిపోయే శక్తి మాకు కావాలి దేవా. ఆత్మ బలం కోసం అడుగుతున్నాం. నీ యొక్క వాక్యాన్ని స్మరిస్తూ అడుగుడి మీకు అనుగ్రహింపబడును వాగ్దానము చేసిన దేవా, ఈ యొక్క ఆరాధన సమయంలో అద్భుతకరమైన పరలోక శక్తి మా మీద పంపుము దేవా. యెషయా ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా అలసిపోయిన వారికి శక్తినిచ్చే దేవుడవు నీవే, దుర్బలులకు బలమును దయచేసే దేవుడవు నీవే. గతకాలములో దేవా, లోకవైపు చూసి ఆధ్యాత్మికమైన బలాన్ని పోగొట్టుకునేటువంటి నీ బిడ్డలం బలహీన పరిస్థితిలో నీ సన్నిధిలో చేరి ఉన్నాం. బలపరచుము దేవా. నీ సన్నిధి నుండి బలమును, నీ సన్నిధి నుండి కృపను, నీ సన్నిధి నుండి నీ తేజస్సుని, నీ సన్నిధి నుండి వెలుగును పొందుటకు, నీ సన్నిధి నుండి స్వస్థత పొందుటకు నీ సన్నిధిలో చేరి ఉన్నాం. ఆ బర్తిమీయు వలె ప్రార్థిస్తున్నాము దేవా. ఈ సమయం అందరూ కూడా కన్నులు తెరచి దివ్య సప్రసాద రూపములో ఉన్న ప్రభువుని ఒకసారి అందరూ కూడా చూడండి. టీవీలో చూసేవాళ్ళు కూడా ఈ సమయంలో దివ్య సప్రసాద ప్రభు వైపు ఒకసారి చూడండి. ప్రత్యేకంగా వ్యాధిగ్రస్తులందరూ కూడా, పలువిధ వ్యాధులతో బాధపడే అందరూ కూడా, చాలా మంది ఆరాధనలో మంచం పట్టి నడవలేని పరిస్థితిలో, శారీరకంగా చాలా బలహీన పరిస్థితిలో ఉండి చాలా వరకు చాలా మంది కూడా ప్రార్థనా సహాయం కూడా అడిగి ఉన్నారు. దేవా, ఒక్కొక్కరిని నేను సమర్పిస్తున్నాం. ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా దర్శించుము దేవా. ఈ సమయం అందరి మనసులో ప్రార్థన చేయండి. ఆనాడు గ్రుడ్డివాడు బర్తిమీయు నజరేతు నివాసి యేసు ప్రభు వస్తున్నాడని విని ఆయన బిగ్గరగా కేకలు వేస్తాడు, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణింపుము. ప్రార్థన చేస్తుండగా, కరుణ కోసం ప్రార్థన చేస్తుండగా యేసు ప్రభు ఆయన కోసం అక్కడ నిలిచి అతనిని దగ్గరకు పిలిచి ఆయనతో అడుగుతున్నాడు. ఆయనను స్వస్థపరచి దేవుడు పంపించాడు. ఈ ఆరాధనలో పాల్గొనే అందరికీ కూడా ఈ దీవెన దేవుడు దయచేయాలి. ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి వ్యాధిగ్రస్తులందరూ కూడా అద్భుతకరమైనటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్వస్థత పొందాలి. రాబోయే రోజుల్లో నీ జీవితంలో సాక్ష్యము చెప్పే విధముగా అద్భుతకరమైన విశ్వాసముతో ఈ సమయం నువ్వు దేవుని వైపు చూడుము. దావీదు ఈ విధముగా రాస్తున్నాడు, వారు ఆయన వైపు చూడగా వారి ముఖములను ప్రకాశించెను. లుక్ టు హిమ్ అండ్ బి రేడియంట్. జీవితంలో కోల్పోయినటువంటి కాంతిని, జీవితంలో కోల్పోయినటువంటి వెలుగును, జీవితంలో కోల్పోయినటువంటి ఆ యొక్క కాంతిని, the splendor that you have lost in your life, మరలా పొందుటకు ఆయన వైపు చూడుము. అందరూ కూడా ఈ సమయంలో ప్రభు వైపు దృష్టిని నిలిపి దేవుని నుండి ఆ వెలుగును స్వీకరించుము. సహజమైన వెలుతురు వెనకి నాడు వరకు నువ్వు జీవితం జీవించి దేవుడిచ్చిన పరలోక ప్రేరేపణలు విస్మరించి జీవించే నీ జీవితాన్ని వదిలిపెట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లుగా ఇది సరి అయినటువంటి సమయం. ఇట్ ఈస్ ద యాక్సెప్టబుల్ టైం. ఇది అనుకూలమైన సమయం. ఇది రక్షణ గడియ. ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ టైం అండ్ ఇట్ ఈస్ ద అవర్ ఆఫ్ సాల్వేషన్. హృదయ పరివర్తనము చెంది దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళుటకు అనుకూలమైన సమయంలో మనం ఉన్నాం. దేవుడు మనందరినీ కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. నీ సాన్నిధ్యం, దావీదు రాస్తున్నాడు, ప్రభువా, అన్నిలింటిలో 1000 రోజులు గడుపుట కంటే నీ సన్నిధిలో 1 రోజు గడుపుట ఎంత శ్రేష్టము. ఈ శ్రేష్టమైన సమయం ఇచ్చినందులకు నీకు స్తుతి వందనములు అర్పిస్తున్నాం. ఆశీర్వాదం చుటకు ప్రభువా నీ హస్తములు చాపుము దేవా. ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా కూర్చోండి. ప్రభు సన్నిధిలో ప్రశాంతముగా అందరూ కూడా కూర్చోండి. కూర్చొని కన్నులు మూస్తూ హృదయాన్ని, మనసుని ప్రభువుని పాదాల చెంత ఏకాగ్రముగా పెట్టుకొని దేవుని యొక్క దీవెనలు మన మీద దేవుడు కుమ్మరించాలని ఒక ఆశీర్వాద ప్రార్థన నేను చేయబోతున్నా.
మీరందరూ ఎక్కడ ఉండినా కూడా మీరు శిరస్సు వంచి మీరు దేవుని సన్నిధిలో కూర్చోండి. మీకోసం ప్రార్థన చేసే సమయం. దేవుడు చెప్పిన వాగ్దానములు, మరియ తల్లికి ఎలిజబెత్ అమ్మ చెప్పినటువంటి ఒక మాట, దేవుడు పలికినదంతా నెరవేరుతుందని విశ్వసించిన నీవు ధన్యరాలవు. బ్లెస్డ్ ఆర్ యు, ఫర్ యు హ్యావ్ బిలీవ్డ్ వాట్ ఎవర్ ఇస్ బీన్ ప్రామిస్డ్ బై ద లార్డ్. ఈ సమయం నువ్వు నమ్మాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, మన దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు మాత్రం కాదు, ఆ వాగ్దానాలన్నిటినీ కూడా పూర్తి చేసే దేవుడు కూడా. ఈ సమయంలో ప్రార్థనాపూర్వకంగా మీకోసం నేను ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా విశ్వాసముతో, అజాగ్రత్త లేకుండా, నిర్లక్ష్యము లేకుండా, వేరే వేరే ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా మనసుని, హృదయాన్ని ఏకాగ్రముగా పెట్టుకుని నేను ఒక్కొక్క ప్రార్థన చెప్తూ ఉండగా మీరందరం కలిసి నేను చెప్పే ప్రార్థనకు బదులుగా ఆమేన్ అని చెప్పండి. దేవుని యొక్క వాగ్దానాలు ఒక్కొక్కటి నేను చెప్తూ ఉండగా ఆ వాగ్దానాలకు బదులుగా అందరం కలిసి ఆమేన్ అని చెప్పి ఆ వాగ్దానం మీ జీవితంలో మీరు స్వీకరించండి. అందరూ కూడా కన్నులు మూస్తూ, ప్రభువా చెప్పే ప్రార్థన మీద, ప్రభువా వాక్యములో మీరు చెప్పబడిన ఆ వాగ్దానములు ప్రభువా మా జీవితంలో, మా కుటుంబంలో నెరవేరే విధముగా ఈ సమయాన్ని అభిషేకించుము. నా నోటితో నీ వాగ్దానములు నేను చెప్తూ ఉండగా ప్రభువా పరలోకపు ఆశీర్వాదం నా మీద నిండుగా పంపుము దేవా. నేను చెప్తూ ఉండగా అందరూ దానికి బదులుగా ఆమేన్ అని చెప్పండి. ప్రభువైన దేవుడైన ప్రభు ఎల్లవేళలా మీకు తోడుగా ఉండునుగాక. ప్రభువైన దేవుడు మీకోసం ఆకాశ ద్వారములు విప్పి మీపై ఆశీర్వాదములెల్లా సమృద్ధిగా కురిపించునుగాక. ప్రభువైన దేవుడు మీకు ఆరోగ్యమును దయచేసి మీ గాయములను స్వస్థపరచునుగాక. దేవుని కృప మీపై ప్రాంతగాల సూర్యుని వలె వ్యాపింపచేయునుగాక. ప్రభు అయిన దేవుడు మిమ్ము కాలు జారి పడనీయకుండా కాపాడునుగాక. ప్రభు అయిన దేవుడు మీ జీవితములను శుభములతో నింపునుగాక. ప్రభు అయిన దేవుడు మీరు చేపట్టిన కార్యములన్నీ సఫలము చేయుముగాక. ప్రభు అయిన దేవుడు సమృద్ధి అనే కిరీటముతో మీ జీవితమును అలంకరించునుగాక. ప్రభు అయిన దేవుడు ఘోర వ్యాధి నుండి మీరందరినీ విడిపించునుగాక. ప్రభు అయిన దేవుడు మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖ విషాదములెల్లా తొలగించునుగాక. ప్రభు అయిన దేవుడు విపత్తుల నుండి నిన్ను కాపాడి కీర్తిని నీకు దయచేయునుగాక. ప్రభు అయిన దేవుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. ప్రభు అయిన దేవుడు మిమ్ము అందరినీ కూడా జాతులకు జ్యోతిగా నియమించునుగాక. ప్రభు అయిన దేవుడు మీ కుటుంబములో శాంతి సమాధానములు నిండుగా దయచేయునుగాక. ప్రభు అయిన దేవుడు మీరు మొరపెట్టినప్పుడు మీ వేడుకలను ఆలించునుగాక. ప్రభు అయిన దేవుడు తన చేతిని మీ మీద ఉంచి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ప్రభు అయిన దేవుడు మీ ద్వారా సకల జాతి జనులను దీవించునుగాక. ప్రభు అయిన దేవుడు మీ ద్వారా మీ గ్రామములను, మీ బంధువులను, ఇంకను దేవుని వెదకలేని కొంతమంది బంధువులను, కుటుంబ సభ్యుల మీద కూడా తన కారుణ్యమును, తన దయను కుమ్మరించునుగాక. స్వర్గాధిపతి అయిన దేవుడు మీకు విజయమును ప్రసాదించునుగాక. ప్రభువైన దేవుడు మిమ్మల్ని అందరికీ కూడా అగ్ని గోడగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడునుగాక. ప్రభువైన దేవుడు మీ నేత్రముల నుండి బాష్పములను తుడచివేయునుగాక. ప్రభువైన దేవుడు మీ జీవితంలో ఉన్నటువంటి విచారముతో నిండిన దినములకు ముగింపు తీసుకురావునుగాక. ప్రభువైన దేవుడు మీపై కరుణా వర్షం కురిపించునుగాక. ప్రభువైన దేవుడు నీ బలహీనత ఎంతో తన శక్తిని పరిపూర్ణముగా ప్రసాదించునుగాక. ఆమేన్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం,
స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నీ వాగ్దానమైన పరిశుద్ధాత్మను మా మీద పంపుము దేవా. ఆత్మ ఫలములతో ఆత్మ వరములతో వాళ్ళందరినీ నింపుము దేవా. నింపుము దేవా. ధైర్యమును, నిరీక్షణను, దైవ భక్తిని, దైవ భయమును మాకు ప్రసాదించుము దేవా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసు ఆరాధన. కరుణామయుడా, కరుణించుము దేవా. దయామయుడా, దయచూపుము దేవా. దయచూపుము దేవా. దయామయుడా, దయచూపుము దేవా. కనికరించుము దేవా. యేసు ప్రభువా, యేసు ప్రభువా, సిలువ నుండి కారిన రక్తముతో నన్ను నా కుటుంబాన్ని, నా కుటుంబ వాతావరణాన్ని, నా కుటుంబ సభ్యులను కడిగి శుద్ధి చేయము దేవా. కడిగి శుద్ధి చేయము దేవా. నీ తిరు రక్తము నా మనస్సుని, నా ఆలోచనలను, నా నోటి మాటలను నన్ను పూర్తిగా కడిగి శుద్ధి చేయును గాక. కడిగి శుద్ధి చేయును గాక. యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన హస్తముతో ఈ సమయం వ్యాధిగ్రస్తులను తాకుము దేవా. తాకుము దేవా. ఆరోగ్యము లేని వాళ్లకు ఆరోగ్యం దయచేయము దేవా. హాస్పిటల్లో అనారోగ్యముతో బాధలు ఉన్న వాళ్లకు నిరీక్షణను, ధైర్యమును, స్వస్థతను దయచేయము దేవా. దయచేయము దేవా. దయచేయము దేవా. ప్రార్థన వినువాడవు నీవే. కన్నీరు తుడచు దేవుడవు నీవే. మా కన్నీటిని అనాదరము చేయకుండా కన్నీటిని ఆదరించు వాడవు నీవే. నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, నీకే ఆరాధన. అందరూ కలిసి దేవుని స్తుతించుదాం. యేసువా స్తోత్రం. స్తోత్రం. అందరూ కూడా గట్టిగా చిన్నగా దేవుని సన్నిధిలో స్వరముతో అందరూ కూడా రెండు చేతులు తెరచి దేవుని స్తుతించి చెప్పండి. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా స్తోత్రం. 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 స్తోత్రం దేవా. స్తోత్రం. గట్టిగా అందరూ కూడా చెప్పండి. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. దేవా, నీ యొక్క బిడ్డల ప్రభు ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ప్రభువా, మేము చేసినటువంటి ప్రార్థనల మీద కనికరించుము దేవా. ఏ విధముగా ప్రార్థించాలని, ఏ విధముగా నీకు ప్రీతి చెందిన ఒక జీవితం జీవించాలని తెలియలేని మా మీదకు ప్రభువా నీ ఆత్మ వర్షం కురిపించి సరైన విధముగా సరైన వాటిని ఎన్నుకొని పుణ్య జీవితమును ఎన్నుకొని దుర్జీవితమును దూరము చేసి వ్యర్థమైన విషయములను మా జీవితము నుండి దూరము చేసి వ్యర్థమైన వాటిని దూరం చేసి సరైన విధముగా సరైన వాటిని ఎన్నుకొని నీకు ప్రీతికరమైన జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయము దేవా. యేసువా స్తోత్రం. యేసువారాధన. 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 కన్నులు మూస్తూ ప్రభు సన్నిధిలో మౌనంగా మనం కూర్చుందాం. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులందరి కోసం ప్రార్థించే సమయం ఇది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 14వ వాక్యం. వ్యాధిగ్రస్తులందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని మీ మనసులో పెట్టుకోండి. పదే పదే వ్యాధిలో ఉండగా చెప్పి ప్రార్థన చేయవలసిన ఒక ప్రార్థన ఇర్మీయా గ్రంథం ఇర్మీయా ప్రవక్త చేసినటువంటి ప్రార్థన 17వ అధ్యాయం 14వ వాక్యం ఈ విధముగా రాయబడి ఉంది. ప్రభు, నీవు నాకు చికిత్స చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యమును బడయుదును. నీవు నన్ను రక్షింపనిచో నేను సంపూర్ణ రక్షణమును బడయుదును. అందరం కలిసి ఒకసారి చెప్పుదాం. ప్రభు, నీవు నాకు చికిత్స చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యమును బడయుదును. నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణ రక్షణమును బడయుదును. ప్రభు, నీవు నాకు చికిత్స చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యమును
ఆరోగ్యమును బడయుదును. బడయుదును. ప్రభు ప్రభు నీవు నన్ను నీవు నన్ను రక్షించినచో రక్షించినచో నేను నేను సంపూర్ణ రక్షణమును సంపూర్ణ రక్షణ బడయుదును. 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 ఈ సమయంలో మీలో అనారోగ్యముతో బాధపడే ఎవరైనా ఉన్నట్లయితే, వ్యాధిగ్రస్తులు ఎక్కడైనా ఉండి మీరు అనారోగ్యముతో బాధపడే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఎక్కడ మీరు మీ శరీరంలో ఎక్కడ మీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో, మీరు ఎవరైనా ఆపరేషన్ కోసం ఈ రోజుల్లో సిద్ధపడినట్లయితే, మీ శిరస్సులో ఉన్నటువంటి వ్యాధి బాధలంతా కూడా దేవునికి సమర్పించండి. శిరస్సుతో కలిసి కొద్దిగా శిరస్సు లోపల కొద్దిగా బ్రెయిన్కి సంబంధించి, కంటికి సంబంధించి, నోటికి సంబంధించి, చెవికి సంబంధించి, ముక్కుకి సంబంధించి ఏదైనా అనారోగ్యముతో మీరు బాధపడినటువంటి వ్యక్తి అయితే ఈ సమయం మీరు మీ వ్యాధి బాధలను దేవునికి సమర్పించండి. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన అపరాధముల కొరకు నలిగిపోయెను, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరును. త్రూ ద బ్రూయిసెస్ that he has suffered for our sake, we are going to be healed through the blood of Jesus. ఈ సమయంలో ఎక్కడ మీరు అనారోగ్యముతో బాధపడుతున్నారో, నీ శరీరంలో ఎక్కడ మీరు అనారోగ్యముతో బాధపడుతున్నారో అక్కడ విశ్వాసపూర్వకముగా మీ చేతులుంచి, దేవా ఇరమయా వలె ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నీవు నాకు చికిత్స చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యమును బడయుదును. If and only you heal me, Lord. Doctors only can give some suggestions, but you are the healer. స్వస్థపరచువాడు నీవే. డాక్టర్లు ట్రీటింగ్స్ ఇవ్వచ్చు, ట్రీట్మెంట్స్ డాక్టర్స్ చేయవచ్చు, కానీ స్వస్థతనిచ్చువాడు నీవే దేవా. వాక్యముని పంపించి స్వస్థపరచే శక్తి సామర్థ్యం కలిగిన వాడు నీవే. ప్రభువా ఈ సమయంలో అనారోగ్యముతో బాధపడే ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరిట నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతున్నట్లయితే, సంతాన భాగ్యము కోసం ఎవరైనా ప్రార్థన మీతో అడిగి ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఈ సమయం దేవుని సన్నిధిలో సమర్పించండి. విశ్వాసముతో కూడిన ప్రార్థన వ్యాధిగ్రస్తుని స్వస్థపరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మీ ఇంటిలో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నట్లయితే, హాస్పిటల్లో ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఈ రాత్రి సమయంలో ప్రభు సన్నిధిలో స్మరిస్తూ, మీ దగ్గరగా ఉన్నట్లయితే మీ చేతులు వాళ్ళ మీద పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ ఇంటిలో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నారు, మంచం మీద ఉన్నారు, వాళ్ళ మీద మీ గుడి చేయి పెట్టి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉన్నట్లయితే మీరు చేసే దీన ప్రార్థనను బట్టి దేవుడు అద్భుతకరమైన స్వస్థత ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ సమయంలో దేవుని సమక్షంలో ప్రార్థన చేస్తుండగా ఈ ప్రపంచంలోనే ఎన్నో కోణంలో కూర్చొని ఆరాధనలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. శతాధిపతి చేసిన ప్రార్థన ఒకసారి మన మనసులోనికి తీసుకొస్తాం. శతాధిపతి దేవుని వైపు చూసి చెప్పిన మాట, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చే అర్హత యోగ్యత నాకు లేదు, అయినా కూడా నువ్వు ఒక మాట పలిగినా చాలు, నా కుటుంబంలో నా సేవకుడు స్వస్థత పొందుకుంటాడు. ఒకవేళ ఈ యొక్క దివ్య సప్రసాదానికి ఈ సాన్నిధ్యానికి దూరముగా ఉండి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, నీ విశ్వాసం దేవుడు గమనించి మీరు ఎక్కడ ఉండినా సరే, మీరు ఎంత దూరముగా ఉండి ప్రార్థన చేసినా సరే దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. ఆ దేవుని నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతి కలిగినటువంటి నేత్రములు. The eyes of the Lord are 10,000 times brighter than the sun. మీరు ఎక్కడ ఉండినా కూడా గమనించే నేత్రములు దేవుని నేత్రములు. దేవుడు ఒక్కొక్కరిని కూడా స్వస్థపరిచే ముందు అందరితో కూడా దేవుడు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న బైబిల్లో మనం చూస్తున్నాము. 2 గ్రుడ్డి వాళ్ళు దేవుని సమీపించారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వాక్యం. 2 గ్రుడ్డివారు దేవుని దగ్గర చేరి ప్రభువా స్వస్థపరచుము ప్రార్థన చేస్తుండగా దేవుడు వాళ్ళతో అడిగినటువంటి ఒక ప్రశ్న, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా? డూ యూ బిలీవ్? ఈ సమయంలో మీ కుటుంబంలో మీకు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే వాళ్ళను గుర్తించి మీరు వాళ్ళ కోసం చెప్పండి, దేవా నేను నమ్ముతున్నాను, దేవా నీకు అసాధ్యముగా ఏమి కూడా లేదు, నీ యొక్క చూపు చాలు, నీ యొక్క స్పర్శ చాలు, నీ యొక్క వాక్యము చాలు,
ప్రభువా ఈ యొక్క సోదరుడు, ఈ యొక్క సోదరి సంపూర్ణమైన విడుదల పొందుకోవటానికి ప్రభువా నీ శక్తి సరిపోతుందని ప్రభువా వాళ్ళ కొరకు మేము చెప్తున్నామని నీ మనసులో చెప్పండి. నీ ప్రార్థనను బట్టి దేవుడు అడుగుతున్నారు, ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా? డూ యు బిలీవ్ దట్ ఐ క్యాన్ డూ దిస్? గ్రుడ్డి వాళ్ళు దేవుని వైపు చూసి చెప్పినది, అవును దేవా, యు ఆర్ ఏబుల్ టు డూ దాట్. నీకు అసాధ్యమైనది ఏమిటి? అసాధ్యముగా నీకేమి లేదు. దేవుడు వాళ్లకు బదులు పలిగారు, మీరు విశ్వసించినట్లే మీకు జరుగునుగాక అనెను. తల్క్షణమే వాళ్ళు గ్రుడ్డిదనము నుండి విముక్తి పొంది చూపు స్పష్టముగా చూడగలిగే చూపు వాళ్ళు పొందగలిగారు. ఈ సమయంలో వాళ్ళ మీద, వ్యాధిగ్రస్తుల మీద చేతులుంచి కన్నులు మూస్తూ, అందరూ కూడా కన్నులు మూస్తూ ప్రార్థన చేయండి. సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దేవుణ్ణి ఒకసారి మీ మనసులో మీరు ధ్యానించండి. అందరి మనసులో కూడా ఆ దేవుని యొక్క రూపం మీ మనసులో దర్శించండి. యేసు ప్రభు సిలువలో మరణించాడు. ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ దేవుని యొక్క రూపాన్ని మనసులో దర్శించి, యేసు ప్రభు సిలువ మీద ఉన్నారు, ఆయన మిమ్మల్ని చూస్తున్నారు, మీ అనారోగ్య పరిస్థితిని దేవుడు గమనిస్తున్నారు. ఆ సిలువ నుండి కారుతున్నటువంటి రక్తాన్ని మీరు చూడండి. దేవునితో అడగండి, దేవా ఆ సిలువ నుండి కారుతున్నటువంటి రక్తములో ఒక చుక్క అయిన ప్రభువా ఈ బిడ్డ మీద ప్రభువా పెట్టుము దేవా. ఈ అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎన్నో కాలము నుండి ప్రభువా ట్రీట్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ వెనక తిరిగి, డాక్టర్ల తర్వాత డాక్టర్ల వెనక తిరిగి ప్రభువా ఎన్నో రోజుల నుండి నిరాశ నిస్పృహ ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి మీద ప్రభువా నీ పవిత్రమైన రక్తం చల్లించి ఈ బిడ్డను ప్రభు ఈ సమయంలో స్వస్థపరచమని అడుగుతున్నాము దేవా. విశ్వాసముతో చేసిన ప్రార్థన వ్యాధిగ్రస్తుని స్వస్థపరుస్తుందని వాక్యం నేర్పిస్తుండగా విశ్వాసముతో ప్రభువా నీ బిడ్డలమైన అందరం కూడా అడుగుతున్నాము దేవా, నీ పవిత్రమైన రక్తపు చుక్కలు ఈ వ్యాధిగ్రస్తుని మీద ప్రవహింపచేయము దేవా. ఒక్క చుక్క రక్తము చాలుము దేవా. త్రూ హిస్ బ్రూయిసెస్ లెట్ దిస్ పర్సన్స్ sickness be completely healed in the mighty power of Jesus blood. నీ తిరురక్త శక్తితో ప్రభువా ఈ వ్యక్తి సంపూర్ణమైన స్వస్థత పొందే విధముగా ఈ వ్యక్తిని ఈ సమయం స్పర్శించుము దేవా. నీ సిలువ నుండి కారిన రక్తం ఈ బిడ్డను సంపూర్ణమైన విడుదల పొందే విధముగా దీవెన ఈ బిడ్డకు దయచేయము దేవా. ఈ యొక్క ప్రార్థన గీతం నేను పాడుతూ ఉండగా నా తర్వాత అందరం కలిసి సాధ్యమైతే ఈ సమయం రెండు చేతులు కూడా దివ్య సప్రసాద ప్రభు వైపు చాపండి. చిన్నగా మీ రెండు చేతులు కూడా దివ్య సప్రసాద ప్రభు అయిన సన్నిధిలో చాపి ఆయన వైపు చూడండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటాం. మీ రెండు చేతులు కూడా ప్రభు వైపు చాపి ప్రార్థిస్తుండగా ఎవరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తిని మీ చేతుల్లో దేవుని పాదాల చెంత సమర్పించండి. దేవా, ఎన్నెన్నో హాస్పిటల్స్, ఎన్నెన్నో డాక్టర్లు ప్రభు, ఎన్నెన్నో ట్రీట్మెంట్లు ప్రభువా తిరిగాము, వెళ్ళాము, అడిగాము, ఎక్కడ కూడా స్వస్థత పొందలేని పరిస్థితిలో నిరాశ తప్ప వేరేమాత్రం ఒక నిరీక్షణపు మాటలు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభువా బలహీనమైపోయినటువంటి వ్యక్తి మీద కరుణించుము. మీ రెండు చేతులు ప్రభు సన్నిధిలో చాపి ప్రార్థిస్తుండగా మీ చేతుల్లో ఆ వ్యాధిగ్రస్తుని దేవుని పాదాల చెంత పెట్టుము. ఒకనాడు యేసు ప్రభు సన్నిధికి దేవుడు ఒక ఇంటిలో ప్రార్థన చేస్తుండగా నలుగురు కలిసి ఒక పక్షవాద రోగిని తీసుకువచ్చి ఆ ఇంటి కప్పుని తీసివేసి దేవుని సన్నిధిలో తీసుకొచ్చారు. ప్రభువా, నీవు తప్ప ఈ వ్యక్తిని స్వస్థపరిచే శక్తి కలిగిన వాళ్ళం ఈ లోకములో ఎవరు లేదు. వాళ్ళకున్నటువంటి విశ్వాసముని బట్టి దేవుడు ఆ పక్షవాద రోగిని స్వస్థపరిచారు. ఈ సమయం మీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుని పాదాల చెంత సమర్పించండి. ఈ యొక్క గీతం ప్రార్థన నేను చెప్తూ ఉండగా సాధ్యం వాళ్ళందరూ కూడా ఈ ప్రార్థన గీతంతో లీనమై ఆ వ్యక్తి మీద దేవుని స్పర్శ, ఆ వ్యక్తి మీద దేవుని రక్తం దేవుడు ప్రవహింపే చేసే విధముగా భక్తితో విశ్వాసముతో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనండి. నేను పాడుతుండగా మీరందరూ నా తర్వాత పాడి ప్రార్థన చేయండి. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా, నీ సిలువలు చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా. పాడండి.
నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. గట్టిగా అందరం కలిసి పాడండి. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. గాయక బృందముతో లీనమై కొద్దిసేపు మనం రిపీట్ చేసి పాడి, ప్రభువా ఈ సమయంలో ప్రభువా నీ చేతులు నీ సన్నిధిలో చేతులు చాపి ప్రార్థించే మా చేతిలో ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తులను తాకుము దేవా. నీ దయ కోసం, నీ కరుణ కోసం, నీ స్వస్థత కోసం ప్రభువా నీ పాదాల చెంది సమర్పిస్తుండగా గాయపడిన హస్తం, let the wounded hands of Jesus touch the sick people. ప్రభువా నీ గాయపడిన హస్తముతో తాకి స్వస్థపరచుము దేవా. శరీరములో ప్రతి అవయవాలను కూడా నీకు సమర్పిస్తుండగా ప్రభువా ఏ శరీరపు ఏ భాగముల ప్రభువా అనారోగ్య పరిస్థితి ఏర్పడిందో నీ తిరు రక్తం శక్తితో ప్రభువా ఈ బిడ్డలందరినీ కూడా ప్రభువా స్వస్థత పరచుము దేవా. స్వస్థత దయచేయము దేవా. గాయపడిన హస్తముతో స్పర్శించి కారిన రక్తముతో కడిగి శుద్ధి చేయము దేవా. అందరం కలిసి ఈ యొక్క ప్రార్థన చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి మనం పాడుదాం. అందరం కలిసి చప్పట్లు కొట్టి పాడుదాం. యేసయ్యా సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. పాడండి. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. యేసువా స్తోత్రం స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన స్తుతి. ఈ సమయంలో మీ రెండు చేతులు కూడా మీ శిరస్సు మీద పెట్టండి. మీ శిరస్సు మీద అందరూ కూడా మీ రెండు చేతులు కూడా మీ శిరస్సు మీద పెట్టుకుని, దేవా నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మీరు అనారోగ్యం ఏమి కూడా నీ శరీరంలో లేకపోయినా కూడా మీ రెండు చేతులు కూడా మీ శిరస్సు మీద ఉంచుకొని దేవా ఆ ఆరోగ్య ఆ భద్రత దయచేయము దేవా. కరోనా వ్యాధి నుండి మనందరినీ కాపాడుము దేవా. ఈ ప్రపంచాన్ని కాపాడుము దేవా. ఒక్కొక్క అనారోగ్య పరిస్థితి నుండి ప్రభువా మా జీవితములను కాపాడుము దేవా. ప్రార్థన చేయండి. మీ రెండు చేతులు కూడా మీ శిరస్సు మీద ఉంచుకొని దేవుని యొక్క పవిత్రమైన వాగ్దానం, అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల నీడలో నువ్వు తలదాచుకుందో. ఏమాత్రం ఆపదలు, ఏమాత్రం అనారోగ్య పరిస్థితులు, ఏమాత్రం సమస్యలు, ఏమాత్రం సైతాను కుతంత్రాలు నీ జీవితంలోనికి ప్రవేశించకుండా దేవుడు తన దూతలకు ఆత్మ ఇచ్చి అతడు నీ కాలి జారి పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మీ రెండు చేతులు కూడా శిరస్సు మీద ఉంచుకొని దేవా నన్ను కరుణించుము అని చెప్పండి. ప్రభువా నా శరీరములో every cell in my body be sanctified. నా శరీరములో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ప్రభువా నీ పవిత్రమైన రక్తముచే శుద్ధి చేయబడి అన్ని రకములైనటువంటి అనారోగ్య పరిస్థితిని కూడా ప్రభువా నా జీవితం నుండి తొలగించుము దేవా. నీ అద్భుతకరమైన ఆరోగ్యం మేము పొందునట్లుగా ప్రభువా ఈ సమయంలో మాకు తగినటువంటి అభిషేకమును దయచేయము యేసయ్యా. స్తుతి 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 స్తోత్రం ఆరాధన మహిమ ఘనత నీకే ప్రభువ. అందరం కూడా రెండు చేతులు శిరస్సు మీద ఉంచుకొని చిన్న స్వరములో దేవుని స్తుతించండి. ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ, నీ శరీరంలోనే ప్రతి అణువు కూడా ఎవ్రీ సెల్ దేవుని యొక్క పవిత్రమైన రక్తముచే కడగబడి అన్ని రకములైనటువంటి ఆపదల నుండి అనారోగ్య పరిస్థితి నుండి దేవుడు మిమ్మలను కాపాడును గాక. స్తుతి 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 స్తోత్రం ఆరాధన మహిమ ఘనత నీకే ప్రభువ. స్వస్థపరచువాడవు నీవే, కన్నీరు తుడచువాడవు నీవే, ప్రార్థన వినువాడవు నీవే. మా కన్నీటిని అనాదరము చేయకుండా వాటిని ఒక సీసాలో పోసి ఉంచుకొని వాటిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు నీవే. మా కన్నీటిని సంతోషముగా మార్చే దేవుడవు నీవే.
You are a God who will turn our sorrow into joy. దేవా ఈ యొక్క ఆరాధనలో ప్రార్థన చేస్తుండగా లెట్ అవర్ సోరో బి టర్న్డ్ ఇంటూ జాయ్, లెట్ అవర్ మార్నింగ్ బి టర్న్డ్ ఇంటూ డాన్సింగ్. మా అంగలార్పులన్నిటినీ కూడా నాట్యముగా మార్చుము దేవా. నీ కరుణ, నీ దయ, నీ తేజస్సు, నీ కృప మా మీద ప్రభువ స్థిరముగా నిలబెట్టుము దేవా. ఈ దివ్య వెలుగు నుండి దూరముగా వెళ్ళిపోకుండాటకు నీ పవిత్రమైన జ్ఞానవరముతో వీళ్ళందరినీ కూడా అభిషేకించుము యేసయ్యా. నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత. చేతులు జోడించుదాం. దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించే సమయంలో అందరూ కూడా ఒక నిమిషం మీ నొసటి మీద సిలువ గుర్తు వేస్తూ మిమ్మల్ని మీరు ఆశీర్వదించండి. అందరూ కూడా నొసటి మీద సిలువ గుర్తు వేయండి. మీ ఇంటిలో ఎవరైనా అనారోగ్య పరిస్థితితో మంచం మీద ఉన్నట్లయితే వాళ్ళు నొసటి మీద సిలువ గుర్తు వేయండి. వాళ్ళందరినీ దేవుడి సమయంలో, ఈ ఆశీర్వాద సమయంలో దేవుడు స్వస్థపరచే విధముగా దేవుడు దీవించునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకు మనం సిద్ధపడతాం. ఇది ఆశీర్వాద సమయము. అందరూ కూడా మోగరించుకుందాం. ఎక్కడైనా కూడా మీరు మోగరించి చేతులు జోడించి శిరము వంచి ఈ యొక్క ఆరాధన ప్రార్థనలో చివరి ఆశీర్వాద పరిచర్యలోనికి మనం ప్రవేశించుకుందాం. వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పొందము పంచేంద్రియములు గ్రహించగలుగుగా విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గతన్. శిరమును వంచుడి వినయము తోడ ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యాను మానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకొసగించి తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. నీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క పవిత్ర నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. కన్నికైను తల్లినైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పోపు గారి విన్నభములను పరిశుద్ధ మరియ తల్లి ద్వారా దేవునికి సమర్పించి, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మమ్మల్ని మేము మన్నించు. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులోని మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమాయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. Praise the Lord. Praise the Lord.